వంశీ గారు లడ్డూ పవిత్రత విషయంలో హిందూ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయనే విషయంలో మరి అక్కడ దానికి ఒప్పుకోక ఆ తప్పును ఒప్పుకోక మళ్ళీ ఈ రోజున హిందూయిజాన్ని హిందూ దేశం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అతను ఏంటి అది హిందూ మతం మీద దాడి చేయాలని ఇతను పరోక్షంగా సహకరిస్తున్నారని చెప్పి అనుకోవచ్చా? ఈయన అభిప్రాయం ఏంటండి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక రాజకీయపరమైనటువంటి అంశాన్ని లేవనెత్తాలనుకున్నారు. ఈ రాజకీయపరమైనటువంటి అంశంలో మతాన్ని ఆసరాగా చేసుకొని మతాన్ని దీంట్లో దురుద్దేశపూర్వకంగా తీసుకురావాలనేటువంటి భావంతో వ్యవహరించారు. మనము ఇక్కడ నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటానని చెప్పిన దాంట్లో గదుల మధ్య అని నేను క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నానని చెప్పడంలో తప్పలేదు. ఖచ్చితంగా ఎవరి మతం ఎవరికి వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయండి. దాంట్లో ఎవరిని కాదనరు. ఒక్కొక్క భగవంతుని కొంతమంది పూజిస్తుంటారు, అది వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం. అంతేకాని నేను నమ్మినటువంటి దేవుడే దేవుడు, అవతల వ్యక్తుల యొక్క దేవుళ్ళు కాదు, నేను వాళ్ళని అవమానకరంగా మాట్లాడతాను, అవమానకరంగా నిర్ణయాలు తీసుకుంటాను, అవమానకరంగా నేను వ్యవహరిస్తానంటే మాత్రం అది ఖచ్చితంగా దేశద్రోహం అవుతుంది. ఎందుకు అనంటే నేను 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటానని చెప్పి ఆయన క్రిస్టియానిటీని ఒప్పుకున్నప్పుడు ఇంకొక మతం యొక్క సాంప్రదాయాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది. డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యతని వాళ్ళు అడిగారు. మా సాంప్రదాయం ఇది, మా చట్టం ఇది అని చెప్పని అడిగారు. నువ్వు డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తివి, డిక్లరేషన్ ఇవ్వలేదు, నేను ఇవ్వను అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసావు. సరే, నువ్వు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు నువ్వు దానికి ఏదైతే ఆ వివరణ సహేతుకంగా ఉండాలి. అలాంటి సహేతుకంగా ఆయన లేదు వివరణ కూడా. దానికి ఏమన్నారు, నేను వెళతాను అన్నారు, డిక్లరేషన్ ఇవ్వాలి అన్నారు, డిక్లరేషన్ ఇవ్వకపోతే కుదరదు అన్నారు. మరి అలాంటప్పుడు ఆయన ఏం చెప్పారు, నేను వెళ్ళట్లేదు అన్నారు. అంటే డిక్లరేషన్ ఇవ్వటానికి నువ్వు హిందూ మతం యొక్క సాంప్రదాయాలని, హిందూ మతం యొక్క విశ్వాసాలని, తిరుపతి టీటీడీ బోర్డు పెట్టినటువంటి నియమ నిబంధనలని నువ్వు అనుసరించడానికి నువ్వు ఇష్టంగా లేవు అని అంటే నీకు ఆ మతం పట్ల, నీకు ఆ హిందుత్వం పట్ల నీకు వ్యతిరేక భావన ఉంది అనేటువంటి దాన్ని మీరు స్పష్టంగా బహిరంగంగా ప్రజల ముందు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మీరు ఇంకొక పాయింట్ కూడా క్రిస్టియన్లు మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇన్ని ఆటంకాలు అనే విధంగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎవరు కూడా ఇక్కడ దాన్ని ఆయన రాజకీయంగా క్రిస్టియానిటీ వర్సెస్ హిందుత్వం అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన తీసుకొచ్చారు. క్రిస్టియన్స్ హిందువుల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. క్రిస్టియన్స్ హిందువులు అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో హిందువులకి గౌరవ మర్యాదలు లేదా వాళ్ళ సాంప్రదాయాలు ఉన్నాయి, క్రిస్టియన్స్కి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ గౌరవ మర్యాదలు వాళ్ళకి ఉన్నాయి. కానీ ఈ మతాల మధ్య ఒక చిచ్చు పెట్టే విధంగా, ఒక విద్వేషాన్ని రగిల్చే విధంగా వ్యవహరించేటువంటి విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేశారు అని అంటే దీని వెనక చాలా బలమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఒక కుట్ర కోణం దాగి ఉంది. ఇది దేశం మీద జరగబోతున్నటువంటి దాడికి ఆయన నాంది పలుకుతున్నారు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఎక్కడైతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని క్రిస్టియానిటీ మిషనరీస్, ఆ మిషనరీస్ నుంచి వస్తున్నటువంటి నిధులతో భారతదేశంలో హిందుత్వాన్ని, హిందువులని కన్వర్షన్ చేయటం ద్వారా, మత మార్పిళ్ళు చేయటం ద్వారా ఒక రాజకీయమైనటువంటి మత మార్పిళ్ళను చేసి హిందుత్వాన్ని తగ్గించి వేయాలి, హిందుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయాలి, క్రిస్టియానిటీని పెంచుకోవాలి అనేటువంటి ఒక క్షుద్రమైనటువంటి కొన్ని జరుగుతున్నటువంటి నేపథ్యంలో, కొన్ని పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అంశాలకి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఆయన కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక పాత్ర పోషించే విధంగా, ఆ ప్రధానమైనటువంటి పాత్రలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులకి ఆయన వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయి. మనం చూస్తున్నాం, బలవంతంగా మత మార్పిడులు అనేటువంటిది చట్టవిరుద్ధం. బలవంతంగా మత మార్పిడులు చేయటానికి అనేకమైనటువంటి మిషనరీస్ ఇప్పటికే గ్రామాలలో, అదేవిధంగా అనేక ప్రాంతాలలో వాళ్ళని బలవంతంగా మార్పిళ్ళు చేస్తున్నారు అనేటువంటిది చర్చ జరుగుతున్నటువంటి అంశం. మనం వీటికి సంబంధించి గతంలో అనేక వివాదాలను కూడా చూసాం. ఎవరు వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ ప్రబోధానుసారంగా, వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారంగా వాళ్ళు మత మార్పిళ్ళు చేసుకోవటంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఎటువంటి వివాదాలు లేవు. కానీ వాళ్ళని ప్రలోభ పెట్టి, వాళ్ళకి ఏదైనా ఆశ చూపి, వాళ్ళని ఆర్థికపరమైనటువంటి ఆశ చూపి అటువంటి మత మార్పిళ్ళు చేయటం అనేటువంటి దాన్ని చట్టం మాత్రం అది తప్పు అని చెప్తుంది.
మరి అటువంటి తప్పు అని చెప్పినటువంటి అంశానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక బలమైనటువంటి ఒక ఆరోపణ, బలమైనటువంటి అంశం ఏంటి అని అంటే, ఏదైతే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు కొన్ని మిషనరీస్ చేస్తున్నటువంటి ఆ కుట్ర కోణానికి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వహించి క్రిస్టియానిటీ హిందువుల మధ్య ఒక భేదాభిప్రాయాలను రెచ్చగొట్టే విధంగా ఆయన ఆలోచనలు, ఆయన వ్యూహాలు ఉన్నాయా అనేటువంటి ప్రశ్నకి ఇప్పుడు బలం చేకూరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం గతంలో చూసాం, ఎవరైతే వాళ్ళ బావ బ్రదర్ అనిల్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రదర్ అనిల్ చాలా మిషనరీస్ని, చాలా వాటిని కూడా అతను ఇక్కడికి తీసుకురావటం, వాటికి సంబంధించి అప్పుడు కేఏ పాల్ వాటన్నిటిని చూస్తుంటే కేఏ పాల్ మీద కేసులు పెట్టి వాడిని పూర్తిగా పక్కకు పంపించి వాళ్ళ బ్రదర్ అనిల్కి అప్పచెప్పటం, ఆ రోజు వేదికగా అనేక మిషనరీస్ కొంత ఈ అండర్ గ్రౌండ్లో ఈ మిషనరీస్ ద్వారా రాజకీయాలకి అంతర్గతంగా వాడుకోవటం అనేటువంటి అంశాలను చూసాం. 2014 కానీ 2019 కానీ బ్రదర్ అనిల్ జగన్మోహన్ రెడ్డి గారితో బాగున్నప్పుడు అదే బ్రదర్ అనిల్ జగన్మోహన్ రెడ్డి గారు లేదా అదేవిధంగా విజయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఇంటర్నల్గా ఏదైతే ఈ మిషనరీస్తో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధంతో వాటన్నిటినీ కూడా అక్కడ గ్రౌండ్లో ఆ రకమైనటువంటి ఒక రాజకీయ వాతావరణానికి ఆ మిషనరీస్ని లేదా వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకున్నారు అనేటువంటిది వాస్తవం. ఇందుట్లో కొన్ని వాస్తవాలని మనం బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము క్రిస్టియన్స్ మనం ముఖ్యమంత్రి అవుతున్నాం కాబట్టి మీరందరూ నాకు సహకరించండి అని చెప్పని ఏదైతే కన్వర్షన్ అయినటువంటి వాళ్ళని ఆ విధంగా ఆయన ఉపయోగించుకున్నటువంటి మాట వాస్తవం. ఎవరిని ఎలా ఉపయోగించుకున్నారు అనేటువంటి దాంట్లో అది అందరికీ జగమెరిగినటువంటి సత్యం. ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి వాస్తవం కూడా, ఇందుట్లో ఎక్కడా దాపరికము లేదు. అయితే తర్వాత జరిగినటువంటి కాలక్రమంలో బ్రదర్ అనిల్ దూరం అవటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేనే అందుకు పేటెంట్ అని చెప్పుకోవటం, తర్వాత ఎవరైతే భారతి గారి గుళ్ళకి వెళ్ళకపోవటం, ఆయన నేను మతం మార్చుకున్నాను నేను వెళ్ళొచ్చు అని చెప్పని ఆయన కొంత వెళ్ళేటువంటి, మతం మార్చుకున్నానని చెప్పలేదు, తాను ఆ రకమైనటువంటి ఒక భావాన్ని తీసుకువెళ్ళటం, ఇలాంటివి రాజకీయ అవసరాల కోసం జరుగుతూ వచ్చినాయి. కానీ ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఆయన సృష్టించబోతున్నటువంటి ఒక విధ్వంసం, ఆయన సృష్టించబోతున్నటువంటి ఒక యుద్ధం హిందూ క్రిస్టియానిటీల మధ్య ఒక యుద్ధానికి, ఒక ప్రకంపనలకి, ఒక భేదాభిప్రాయాలకి, వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనపరమైనటువంటి ఒక విధానంతో ఇది మొత్తం వేదికగా నడిపించడానికి సిద్ధమవుతున్నారా అనేటువంటి ఒక ప్రశ్న, లేదా జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఈ వివాదంతో పాటు ఎవరైతే ఈ కన్వర్షన్కి బలవంతమైనటువంటి మత మార్పులకు పాల్పడుతున్నటువంటి విదేశాల్లో లేదా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని మిషనరీస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఆయన అడ్డం పెట్టి నడిపించడానికి సిద్ధమవుతున్నారా అనేటువంటి దాన్ని కూడా లోతుగా గమనించాల్సినటువంటి అంశం ఉంది, లోతుగా ఆలోచించాల్సినటువంటి అంశం ఉంది అనేటువంటి దాన్ని మనం చూడాలి. ఇక